ఒకరి ఎమోషన్ని మనం జడ్జి చేస్తే దాన్ని అది కరెక్ట్ కాదు అని అంటే ఆటోమేటికల్లీ చాలామంది హర్ట్ అవుతారు, బాధపడతారు, సీరియస్ అవుతారు. వాడి బాధ నీకు అంత కామెడీగా కనిపిస్తుందా అని కోపానికి వస్తారు. అందుకే మూసుకొని ప్రోమో గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నా. నాగమణికంట వెరీ దారుణమైన సిచ్యువేషన్, ఘోరమైన సిచ్యువేషన్ నుంచి, వరస్ట్ సిచ్యువేషన్ నుంచి వచ్చినాయని చెప్పి ప్రోమోలో చెప్పిండు, ఎపిసోడ్లో చెప్పిండు, ఏవీలో చెప్పిండు. ప్రతిసారి కూడా నా గతం మీకు తెలీదు అని చెప్పి మాట్లాడిండు. ఆ గతం నాకు తెలియకపోతే మేము గిట్నే రియాక్ట్ అవుతామని చెప్పి ప్రేరణ నిన్న నామినేషన్లో గట్టిగా అడిగితే దెబ్బకి బరస్ట్ అయ్యి నా గతం అని చెప్పి వాళ్ళందరికీ వాళ్ళ నాన్న చనిపోతే, వాళ్ళ అమ్మ రెండో పెళ్లి చేసుకుంటే, వాళ్ళ ఏంటంటే స్టెప్ ఫాదర్ సవితి తండ్రి పెట్టిన బాధలు భరించి ఆ తర్వాత వాళ్ళ అమ్మకు క్యాన్సర్ వచ్చి క్యాన్సర్తో చనిపోతే వాళ్ళ అమ్మని కాల్చడానికి కట్టెలు కూడా లేని దీన సిచ్యువేషన్లో అందరినీ అడుక్కొని కట్టే పోగేసుకొని వాళ్ళ అమ్మ శివాన్ని కాల్చి ఆ తర్వాత తను కష్టపడి ఏదైతే మన సీఏకి సంబంధించిన కోర్సు పాస్ అయ్యి, అసిస్టెంట్ సీఏ అంటారా, అది పాస్ అయ్యి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే నాకు పుట్టబోయేది పాపే పుడుతుంది, ఆ పాప మా అమ్మే పుడుతుంది అని చెప్పి అనుకుంటే ఆ పాప పుట్టిన తర్వాత వాళ్ళ వైఫ్కి అతనికి డిస్టర్బెన్సెస్ వచ్చి పాపే తనకి దూరం అయ్యే సిచ్యువేషన్కి వస్తే సూసైడ్ చేసుకునే టైంలో బిల్డింగ్ ఎక్కిన తర్వాత బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అని ఇదంతా చెప్పిండు. కట్ చేస్తే సినారియో ఇంకో రకంగా ఏముందంటే, ఇది మ్యాటర్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ ఒక పోస్ట్ పెట్టిందబ్బా. అంటే ఇక్కడ ఆ టాపిక్ తీయాల్సి వస్తుంది, అందుకే తీస్తాను. వాళ్ళ సిస్టర్ మొన్న ఒక పోస్ట్ పెట్టింది, మా అన్న ఇంట్లోకి వెళ్ళిపోవడం అది తన పర్సనల్ చాయిస్, మేము పొమ్మని చెప్పలేదు, అండ్ మా నాన్న ఎప్పుడూ కూడా స్టెప్ ఫాదర్ లెక్క బిహేవ్ చేయలేడు, మేము చాలా మంచిగా ఉన్నాము అని వాళ్ళు ముగ్గురు కలిసి, వాళ్ళ నాన్న, చెల్లె, ఆయన కలిసి ఇది నాగమణికంట కలిసి దిగిన ఫోటో పెట్టిరు. వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు, లుకింగ్ వైడ్గా బాగున్నారు, అండ్ చూడ్డానికే ఆ రిచ్నెస్ అది కనబడుతుంది. అండ్ వాళ్ళ ఫాదర్ మంచి ఫాదర్ ఫిగర్ అని చెప్పి ఆమె పెట్టింది. మా నాన్న ఎప్పుడూ మా అన్నని ఇబ్బంది పెట్టలేదు, అండ్ మేమంతా కూడా కలిసికట్టుగా చాలా కలిసిమెలిసి ఉన్నామని చెప్పి ఆమె పోస్ట్ పెట్టింది. అండ్ మా అన్న పెళ్ళి గురించి చెప్పలేదు కానీ మా అన్న ఇంట్లోకి వెళ్ళిపోవడము అన్నీ కూడా తన ఇష్టము, తన చాయిస్ అని చెప్పి, అంటే ఆ మెసేజ్ కూడా అర్థం కానట్టు, వినిపించినట్టు, కనిపించినట్టు ఒక రకంగా ఉన్నది. ఆ మెసేజ్ కూడా చాలా పెద్దగా రాసింది. అండ్ మా అన్నని సపోర్ట్ చేయండి మీరందరూ అని కూడా పెట్టింది. ఆడ ఫోటో చూస్తుంటేనేమో ఫోటోలలో చాలా హ్యాపీ ఫ్యామిలీ లాగానే కనబడుతుంది. సరే, ఫోటోలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాయి, ఫోటోలో ఎప్పుడు అబద్ధాన్ని చెప్తాయి అనుకుందాం. సరే, అవన్నీ పక్కన పెడితే ఆ మెసేజ్ని చూస్తే వాళ్ళ నాన్న సాడిస్ట్ లాగా ఇతన్ని ఘోరంగా టార్చర్ పెట్టినట్టుగా అనిపించలేదు. సరే పోన్లే, మెసేజ్లలో మనకేం తెలుస్తుంది. ఇక్కడ ఈయనేమో ఎమోషనల్ బరస్ట్ అయ్యింది. కొంతవరకు నాగమణికంటను చూస్తా అంటే కొంతవరకు, అంటే మనం ఏదో డాక్టర్ లెక్క జడ్జి చేయడం అని కాదు కానీ కొద్దిగా లోన్లీగా ఉండడము, జోన్ అవుట్ అయ్యి, అంటే ఈ పాయింట్లు కూడా మాట్లాడిండు నిన్న. నేను జోన్ అవుట్ అయ్యి ఎందుకుంటా అంటే నేను బ్రెయిన్తో ఆడడానికి వచ్చిన, హార్ట్తో ఆడడానికి రాలేదు. నేను ఇక్కడ ఎమోషనల్ బరస్ట్ అయిపోతా, మీరు నన్ను జోన్ అవుట్ అంటున్నారు, మీరు నన్ను సోలోగా ఉంటున్నావు అన్నారు, ఇంకేదో చెప్పిండే నా ఎమోషనల్ అని అంటున్నారు. ఇవన్నీ నా గురించి మీకు తెలిస్తే అసలు ఇవన్నీ మాట్లాడరు. అండ్ నాగమణికంట మీద గట్టిగా అద్భుతంగా నామినేషన్ పాయింట్స్ తీసి మాట్లాడింది అభయ్ అండ్ ప్రేరణ కూడా అనుకోరి. అయితే అభయ్ మాట్లాడినప్పుడు బరస్ట్ అయితే అని చూసిండు, అక్కడ ఛాన్స్ దొరకలేదు. ఆ తర్వాత ప్రేరణ మాట్లాడినప్పుడు బరస్ట్ అయిపోయాడు అన్నట్టు ఎమోషనల్గా. అయితే అభయ్ పాయింట్ టు పాయింట్ గుచ్చినట్టు ఇట్లా ఇది పెట్టితే ఇక నువ్వు ఇంకో మాట మాట్లాడరాదు అనే తట్టుగా నాగమణికంటని చేస్తే గప్పుడు నాగమణికంట ఎస్ ఐఎమ్ యాక్సెప్టెడ్ అన్నాడు. అప్పటిదాకా ప్రతి ఒక్కరు ఎవరేం మాట్లాడినా వాళ్ళదే తప్పు అని చూపించడానికి, ఇప్పుడు సోనియా కానీ నాగమణికంట కానీ ఏం మాట్లాడినా అవతలందే తప్పు అని ప్రూవ్ చేయడానికి తనలాటలు పడుతూ ఉంటారు. అదే నిరూపించి ఒకవేళ అది నిరూపణ కాకపోయినా కానీ గదే రైట్ అని చెప్పి నీది తప్పు కాబట్టి నన్ను నామినేట్ చేసినావు అని చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒక అభయ్ మాత్రమే నాగమణికంటను సైలెంట్ చేయగలిగిండు. పాయింట్ టు పాయింట్, పిన్ పాయింట్, అంటే ఒక్కొక్క పాయింట్ ఎట్లా మాట్లాడినట్టే అభయ్ ఎమోషనల్గా వీక్ ఉన్న వాళ్ళు గెలవద్దని లేదు, కానీ నువ్వు ఎమోషనల్గా వీక్ ఉన్నావు, ఇదొక పాయింట్. అండ్ నువ్వు ఫస్ట్ డే అనిల్ రావిపూడి గారు ఇక్కడ నుంచి ఎవరు ఎలిమినేట్ కావడానికి అనుకుంటున్నారు అన్నప్పుడు నాగమణికంట నేను చెప్పినందుకు ఇప్పుడు ఆదిత్య ఓమన్ అని కావచ్చు, నన్ను కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు గుర్తుపెట్టుకుంటాం మిమ్మల్ని నేను అంత డైలాగ్ వేయాల్సిన అవసరం లేదు. నిఖిల్, యష్మి వీళ్ళిద్దరు ఈ డిస్కషన్లో దూరి నిఖిల్ నీ చేతిలో పప్పెట్లాగా ఆడుతుంది అన్నట్టుగా పప్పెట్ అని వాడిని ఇట్లాంటివి వాడాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు అసలు డిస్కషన్స్లోకి రావు, ఏదైనా పాయింట్లు పట్టుకొని గుంజడానికి వస్తావు. ప్రేరణ కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ పాయింట్ తీసుకున్నది. ఏంటంటే నువ్వు ఎప్పుడైనా కానీ మంచి మాటలు జరుగుతుంటే నాకు రావు, నువ్వు
ఏదైనా అక్కడ మిస్టేక్ దొరికితే ఆ నచ్చి పట్టుకుని దాన్ని గుంజి దాన్ని పెద్దగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అంటే నెగిటివ్ డిస్కషన్లోకి మాత్రం వస్తావు అండ్ నెగిటివ్ పాయింట్స్ని దొరకబట్టి దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటావు. క్యాజువల్ కన్వర్జేషన్ చేయవు అనే పాయింట్ మాట్లాడండి. ఇవన్నిటి మీదకి వెళ్ళి మనం ట్రిగ్గర్ అయ్యి నా గతం తెలిస్తే ఇట్లుండదు అట్లుండదు, నేను చాలా ఎమోషనల్ పర్సన్ని, నేను ఆ ఎమోషన్ని బయటకు తీసుకురావద్దు, నేను ఎమోషనల్గా ఉండొద్దు అని చెప్పి ఇదంతా చేస్తున్నాను. కానీ ఫస్ట్ నుంచి కూడా 100 అంటే షూర్ షార్ట్గా అక్కడ ఆయన మనసులో ఉంది ఇదే అని చెప్పి నేను మనసులోకి వచ్చి చెప్తాను. కానీ నాకైతే నాగమణి కంటే సింపతి గేమ్ ఆడుతుండు, సింపతితోటే ముందుకు పోతుండు. ఎందుకంటే పోయిన సీజన్లో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సింపతి బాగా వర్కౌట్ అయింది అండ్ ప్రతి తెలుగు సీజన్లో సింపతి బాగా వర్కౌట్ అవుతుంది. సో ఆ సింపతిని బేస్ చేసుకొని ముంగడు పోదాం అనుకుంటాడు అని నాకు అనిపించింది. అదే చెప్దామని ఇంత సీరియస్గా చెప్పిన. ఓకే సరే, మన స్టైల్కి వద్దాం. ఈ ఎమోషనల్ కంటెంట్ వచ్చినప్పుడు ఏమన్నా పుసుకున్న ఒక జోక్ అయితే అట్టయి చేస్తారా? మన బిగ్ బాస్ లవర్స్ ఎట్టుంటారంటే ఘోరంగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. వాడి బాధ నీకు బాధ కాదా అంటారు. అరే ఇదే పాయింట్ చెప్పాడు అబ్బాయి. ఏమన్నా తెలుసా, ఎవ్రీబడి అందరికీ కూడా ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. శేఖర్ భాష అన్న కూడా అది చెప్పినాయి. ప్రతి ఒక్క మనిషికి ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. నేను మీకు చిన్న స్టోరీ చెప్తా. ఒక అక్క స్టోరీ, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్. ఆ అక్క నన్ను సొంత తమ్ముడు లెక్క ఫీల్ అయ్యి తన స్టోరీ నాతో షేర్ చేసుకునేది చెప్పింది. అయితే అక్కకి చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏం చేశారు పాపం, ముసలోళ్ళు, వాళ్ళు లంబాడీ తండా నుంచి అనమాట. అయితే చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. చాలా వరకు లంబాడీస్ చాలా వరకు రూరల్ ఏరియాలలో ఎర్లీ ఏజ్లో పెళ్లి చేస్తారు. అంటే 14, 15, 16కే పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఇంకా చిన్నప్పుడు కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చిన్న వయసులో పెళ్లి చేసారు. ఆమెకి ఈ పెళ్లి చేసినాక ఎంబటే ప్రెగ్నెంట్ తర్వాత 3 నెలల బాబు. ఎంబటే వాళ్ళ హస్బెండ్ వేరే సంథింగ్ కనెక్షన్ తోటి ఈమెని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతను చనిపోయాడు కూడా. ఆ తర్వాత వేరే అతనికి హెల్త్ బాగాలేక తాగుడుకో పచ్చకామెర్లో ఏదో చనిపోయాడు. బ్యాక్ ఎండ్ స్టోరీ ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అతను చనిపోయాడు. ఒంటరి మహిళ, 3 నెలల పిల్లగాడు. 3 నెలల పిల్లగాడిని జబ్బకు కట్టుకొని మున్సిపాలిటీలో ఊడ్చే కార్మికురాలు లెక్క మున్సిపాలిటీలో వర్కర్ లాగా జాయిన్ అయ్యి అక్కడ కష్టపడి కొడుకుని ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసింది. ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు కొడుకు. మున్సిపాలిటీలో చెత్త ఊడ్చి కొడుకుని సాధింది. ఇంకో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు. కష్టపడి కొడుకుని పెంచాలి, నా కొడుక్కి నేను ఒక ఆదర్శ తల్లి లెక్క ఉండాలి అని చెప్పి కష్టపడి కొడుకుని పెంచింది. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యిండు. వాళ్ళ మిస్సెస్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ రేంజ్లో ఉంటాయి కష్టాలు. ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి భయ్. కరోనాలో అస్సలు కాలం మంచిగా లేదు, వర్క్ లేదు, నాకు పైసలు లేవు, షోల్డర్ ఇరిగిపోయింది, కష్టపడ్డా. ఎవరికి లేవు బాధలు? ఎవరికి లేవు చెప్పు? ప్రతి ఒక్కడికి బాధలు ఉంటాయి. అదే విషయాన్ని శేఖర్ భాష చెప్పిండు, అభయ్ నవీన్ అని చెప్పిండు. దానికి బిగ్ బాస్కి సంబంధం లేదు. నీ పాస్ట్ నిన్ను బలంగా తయారు చేయాలి. నీ పాస్ట్ నిన్ను వీక్గా చేస్తే నువ్వు ప్రజెంట్కి పనికి రాకుండా పోతావు. కానీ ఈ బ్రెయిన్ గేమ్ ఆడడానికి అయితే నాగమణి కంటే గట్టిగా ట్రై చేస్తాడు. ఆడంతి ఏమన్నా ఆడని అబ్బా, అందులో ట్రూత్ ఉన్నా ఏదున్నా కానీ తన బ్యాక్ స్టోరీని సింపతిగా వర్కౌట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు గట్టిగా వచ్చింది. డే 1 నుంచి కూడా అదే చేస్తున్నా అనిపించింది. డే 3లో డే 4లో కూడా అదే చేస్తున్నాడు. సో ఈరోజు కొంత నబీల్ బాగా, అంటే ఈరోజు డేలో లైవ్లో చూసినాం కదా, నబీల్ బాగా నాగమణి కంటే కొంచెం ఎనర్జీ, అంటే నిన్న అందరు బాధపడ్డారు నాగమణి కంటే స్టోరీకి. ఫోన్లే ఆయన అసలే ఎమోషనల్ పర్సన్, ఘోరంగా సైలెంట్ డిప్రెషన్లో ఉన్నట్టు ఉంటాడు ఎప్పటికీ మనిషి. ఆ మనిషి ఇటువంటి మాట్లాడి ఏడ్చిండు. నిన్న ఫుల్ ఏడితే ప్రేరణ ఏడ్చింది, యష్మి ఏడ్చింది. వాళ్ళకి కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. బాగా ఎమోషనల్ అయిపోయారు. అందరు హౌస్ అంతా ఓదార్చారు నాగమణి కంటని. నా స్టోరీ తెలిస్తే మీరు క్లాప్స్ కొట్టరు, నా మీద కౌంటర్ వేసినప్పుడు క్లాప్స్ కొట్టరు. అంటే బేసిక్గా ఆయన మీద కౌంటర్ వేయొద్దా? ఆయన స్టోరీ తెలిస్తే ఆయన మీద నామినేట్ చేయొద్దా? అసలు నాకు అర్థం కావట్లేదు. పాయింట్ ఏంది? ఇప్పుడు నాగమణి కంట నా స్టోరీ తెలిస్తే మీరు నవ్వరు నన్ను చూసి, నా స్టోరీ తెలిస్తే నన్ను చూసి క్లాప్స్ కొట్టరు, నా స్టోరీ తెలిస్తే నన్ను నామినేట్ చేయరు, నా స్టోరీ తెలిస్తే నేను జస్ట్ 5 వారాలు ఉండిపోవడానికి వచ్చాను అంతే, 5 వారాలు ఉండనివ్వండి అన్నట్టుగా మాట్లాడతాను. అంటే ఏంది అన్నట్టు? దాని పాయింట్ ఏంది? నేను బ్రెయిన్ గేమ్ ఆడతా అంటున్నాడు, డైరెక్ట్గా చెప్తున్నాడు అబ్బా నిన్న. నేను బ్రెయిన్ గేమ్ ఆడతా అంటున్నాడు. నేను అవతలతో ఏదైనా మాట్లాడితే ఎజెండాతోటే మాట్లాడతా, ఇదంతా నేను గేమ్ కోసం వచ్చాను. గుడ్. ఇక్కడే పెద్ద ప్రాబ్లం అబ్బాయి. ఎప్పుడైనా కానీ నువ్వు గేమ్ కోసం పోయినా కానీ గేమ్ కోసం పోయినా నేను గేమ్ కోసం ఆడతాను, ఇవన్నీ కథలు పడద్దు. నీ గేమ్ ఆడేదంటే ఆడుకోవాలి మూసుకొని. చాలామంది కంటెస్టెంట్లు పోయిన సీజన్ కావచ్చు, అంతకుపోయిన సీజన్ కావచ్చు, వాళ్ళకు ఎజెండాతోటే వచ్చిర్రు, ఆ ఎజెండాతోటే ముందుకు పోయారు, ప్లాన్ చేసిర్రు, గేమ్ ఆడిర్రు, గెలిచిర్రు, ఓడిర్రు, రకరకాలుగా ఉన్నారు. కానీ నువ్వు ఎప్పుడైతే నేను ఇది ప్లాన్ ప్రకారం చేస్తాను, నేను నిఖిల్ తోటి ఎజెండాతోటి మాట్లాడి నేను నిఖిల్ తోటి గేమ్ ఆడినా అన్నాడు. ఇది ఏందన్నట్టు మంచితనమా, పిచ్చితనమా, మూర్ఖత్వమా, సైకోయిజమా, లేదా శాడిజమా, లేదంటే అమాయకత్వమా, ఇన్నోసెన్సా, ఏమనాలి దీన్ని?
నాగమణి కంటని ఎంకరేజ్ చేయాలన్నా ఎంకరేజ్ చేయద్దు. ఆడియన్స్కి ఆయన ఏమి ఇస్తున్నాడు, పజిల్ పెట్టి ఇడిచిపెట్టిండు. నేను గేమే ఆడుతున్నా, కావాల్సుకొని ఇవన్నీ చేసేటి అంత అని చెప్తాడు. నేను నిఖిల్తో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ఒక ఎజెండాతోటే వస్తా, నేను మామూలుగా అయితే రానన్నాడు. నాకు గేమ్ అంతా తెలుసు అన్నాడు. గేమ్ అంతా తెలిసినాడు డే 1 ఎలిమినేషన్ అనగానే ఎందుకు ఏడిచిండు, గేమ్ అంతా తెలుసు కదా, ఇది డమ్మీ ఉత్తదే తుస్సు ముచ్చట అని చెప్పి తెలుసు కదా, ఎందుకు ఏడిచినప్పుడు మన ప్రోమో అనాలిసిస్ చేద్దాం కూర్చున్నా. నాగమణి కంటే అనాలిసిస్ అవుతుంది అబ్బా. సరే, మొత్తానికైతే నా గతం మీకు తెలియదు, మా భవిష్యత్తు ఏంటో మాకే తెలియకెడతా అంటే నీ గతంతో ఎవరికి కావాలరయ్యా. ఓకే, ఆ తర్వాత మనకి ప్రోమోలో చూపించింది సీత బేబక్కని నామినేట్ చేసింది. ఎందుకు, 2 కూరలు వండినవు కానీ నన్ను కూర వండుకొని వేయలేదు, ఎగ్ బుజ్జి చేసుకొని వేయలేదు. ఏందబ్బాయి ఎగ్గు బుజ్జిలో కూడా నాకు అర్థమవుతుంది. పప్పు మాడిపోయిందని చెప్పి ఒకరు బేబక్కనైతే వంటలక్క అనుకుంటారా మీరు, నాకు అర్థమవుతుంది. బేబక్క తప్పు గింత కూడా లేదబ్బా, పాపం అనిపిస్తుంది బేబక్కని చూస్తా అంటే. బేబక్క ఆమె మంచిగా అమెరికాలో సెటిల్ అయిన మనిషి, ఆమెని వంట మంచి అని ఫీల్ అవుతారు. అమెరికాలో వంటలు చేస్తుంది అనుకుంటారా మీరు, కాదయ్యా, ప్రొఫెషనల్ చెఫ్ ఆమె. ఏంది 2 కూరలు వండొద్దని చెప్పి చెప్పింది. అయితే నిన్న 2 కూరలు వండినావు కదా నువ్వు అంటే, చికెన్ వండింది, ఆలు కర్రీ వండింది. నాన్ వెజ్ తినేటోనికి చికెన్, వెజ్ తినేటోనికి ఆలు కర్రీ. ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్. మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పింది. ఈవెన్ నబీల్ వచ్చి అడిగినా కానీ వద్దబ్బా వండుకోవడం వద్దు, ఒక్కరికి అలవ్ చేస్తే ఇంకొకరికి అలవ్ చేయాల్సి వస్తుంది, అట్లా పెద్ద పెంట అవుతుంది అని చెప్పి. నిఖిల్ చీఫ్ అనొచ్చు కదా అందరూ. బేబక్క ఏంది అలకా దొరికిందబ్బా బేబక్క, గట్టి వేటే ఉన్నాయి, వీళ్ళకి అలకగా అనిపిస్తుంది. అంటే చాలా ఈజీగా తీసేసుకొని అందరు నామినేట్ చేసి అనిపించింది. సీత అయితే దారుణం. మళ్ళీ కిచెన్ టీమ్, ఆ సమయం కిచెన్ టీము, నేను కిచెన్లోనే ఉంటా, కిచెన్ తింటా, కిచెన్లో. మరి కిచెన్ టీమ్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి కదా, రూల్ పెట్టినప్పుడు రూల్ ఫర్ ఆల్ అని. కారమైంది, బాగా కారమైందంట కూర. ఓకే, దానికి కారణం ఎవరు, మళ్ళీ పాపం బేబక్క కాదు. కూరలో కారం సరిపోతుందని చెప్పిన పక్క నుంచి నిఖిల్ వచ్చి ఇంకొంచెం వేయి, అవరు తోడ అని చెప్పి ఇంత అయింది అది. అట్లా అయిపోయి కారం అయింది, అందరు కూడా కారం అన్నారు. ఓకే, ఇది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే కారం అయిందన్న తర్వాత నేను చిన్నప్పుడు ఏం చేసేది తెలుసు, కారం అయిందంటే ఇంత నూనె పోసుకునే దాంట్లో కథం సప్పగా అవుతుంది. నెయ్యి వేసుకునేటోళ్ళం, ఇప్పుడైతే నెయ్యి. అప్పట్లో నెయ్యి కొనేంత లేదు కాబట్టి మనకి నూనె వేసుకొని తిన్నాం అనుకుందాం. సరే, అంతగానో నీళ్ళు పోసుకొని తిన్న రోజులు కూడా ఉంటాయి. సరే పోలే, అవన్నీ ఎందుకు లేవు, మన కష్టాలు చెప్పుకోవడం, మన గతం ఎంత దరిద్రంగా ఉందో చెప్పుకోవడం ఎందుకు. ఓకే, సోనియా ఓకే. ఆ తర్వాత అభయ్ నాగమణి కంటది ఒకటి మనకు బాగా హైలైట్గా కనిపించింది. అండ్ సీత ఇంకొకరు సీతది అయిపోయింది, బేబక్క అనేది ప్రోమోలో చూపించింది చెప్తున్నా. ఎందుకంటే ముందే మొత్తం చెప్పాలంటే నిన్న మొత్తం నామినేషన్స్ అయిపోయినాయి, మొత్తం చెప్పేయచ్చు. 8 గంటల పైన అంటే ఆల్రెడీ చూసింది కాకుండా నిన్న నైట్ మన ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే 9 నుంచి పెడితే 10, 11, 12 ఈ 3 గంటల ఫుటేజ్ ఉంది. దానికంటే ముందు 1 గంట ఫుటేజ్ నేను చూడలేదు. ఈ 4 గంటల ఫుటేజ్ ఉంది, అది చూడాలి. పెద్ద ఉందా ఎల్లుల్లి. అయితే ఇక నాగమణి కంట ఉన్నాడు కదా, నాగమణి కంట అభయ్ చాలా మంచి నామినేషన్. అభయ్ చాలా బాగా మాట్లాడిండు. అట్ ద సేమ్ టైం అభయ్ బేబక్క నామినేట్ చేసిండు. చేసినప్పుడు ఈ వంట, పప్పు, సాంబారు, కారం, ఉప్పు వీటి గురించి చేయలేదు. అక్క నువ్వు యాక్టివ్గా తీసుకుంటలేవు, యాక్టివ్గా ఆడతలేవు, గట్టిగా ఆడు, మంచిగా ఆడు అని చెప్పి చేసిండు. నాకు మంచిగా అనిపించింది. అండ్ అక్క కూడా మంచిగా, అక్క పాపం అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. అక్కనే ఎందుకు ఆడుకుంటారు పాపం. ఇంకా మళ్ళీ వాళ్ళు నామినేట్ చేసిన వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇదంతా ముసుగు తీస్తే లోపల బేబక్క చాలా సీరియస్ అని తెలిస్తే మాత్రం ఘోరం ఉంటుంది. కానీ బేబక్క మనకి రెగ్యులర్గా మన బేబక్క వీడియోస్లో ఎంతైతే లవ్లీగా, ప్రేమగా, ఫన్నీగా, క్యాజువల్గా ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రేమగా, ఫన్నీగా, క్యాజువల్గా, నార్మల్గా ఉన్నది మనిషి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్లజెంట్గా అనిపిస్తుంది అబ్బా బేబక్కని చూస్తుంటే. ఎమోషనల్లీ వీక్ అనేది అయిపోయింది. అందరికీ ఎమోషన్స్ ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ బాధలు ఉంటాయి. ఇక సోనియా ఘాటు సోనియా ఆల్వేస్ మరొక బిందు మాధవ అని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఇంచుమించు అట్లనే కనబడుతుంది. ఎందుకంటే పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్లకి రైట్ అయినా రాంగ్ అయినా గట్టిగా వాదించే గుణం ఉన్నది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఆయన ప్రతి దగ్గర గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. టార్గెట్ నిఖిల్ అనే వచ్చినట్టుగానే ఉంది. అయితే ఇక్కడ చాలామంది కింద కామెంట్లలో ఆల్రెడీ పిఆర్ టీమా లేదంటే జెన్యున్ కామెంట్స్ తెలియదు కానీ సోనియా ఇది, సోనియా తోపు, కన్నడ బ్యాచ్కి గదగదలాడించింది, కన్నడ బ్యాచ్ని అట్లా చేసింది, కన్నడ బ్యాచ్ని ఇట్లా చేసింది. ఇఫ్ కన్నడ బ్యాచ్ డిడ్ రాంగ్, గప్పుడు మన వాళ్ళని రాంగ్ అనాలి. వాళ్ళు ఇప్పుడు ఏం రాంగ్ చేయలేదు కదా ఇంతవరకు కూడా. ఇప్పుడు నిఖిల్ కానీ, ప్రేరణ కానీ, లేదంటే యష్మి కానీ వాళ్ళు ఏం మిస్టేక్లు చేయలేదు కదా. వాళ్ళు కావాలని ఒకరిని తొక్కడానికి ప్రయత్నం చేస్తలేరు కదా, వాళ్ళు ఎవరిని ఇన్సల్ట్ చేస్తలేరు కదా, వాళ్ళంతా క్యాజువల్గా ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా ఇప్పుడు కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు బ్యాచ్ అని పెట్టాలి, అనుకోవాలి, అనాలి, ఎందుకు అనాలి? ఇప్పుడు వాళ్ళు చాలా క్యాజువల్గా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడు నిఖిల్ అయితే అన్నిట్లలో రెస్పాన్సిబిలిటీ తీసుకునే ముంగడికి పోతాడు, ఎక్కడైనా మంచిగానే ఉంటుండు.
అండ్ ప్రేరణ కూడా ఎక్కడ కూడా మిస్టేక్లు చేయట్లేదు, చాలా ఫన్నీగా క్యాజువల్గా అల్లరి పిల్లల లెక్క ముందుకు పోతుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది. కుట్రలు కుతంత్రాలు పన్నట్లేదు కదా. మనకు పోయిన సీజన్లో జరిగినటువంటి కుట్ర కుతంత్రాలు ఏమన్నా జరిగితే గీ బ్యాచ్ వర్సెస్ గా బ్యాచ్ అంటాం. ఇక్కడ ఆ బ్యాచ్ ఏమి చేయకముందే గా బ్యాచ్ అని చెప్పి ఆ బ్యాచ్కి ఆపోజిట్గా మాట్లాడితే తోపు తురుంకారని చెప్పడం ఇట్స్ నాట్ రైట్. ఆడియన్స్ పర్స్పెక్టివ్, ఆడియన్స్ దృష్టి నుంచి చెప్తాను, పర్స్పెక్టివ్ నోరు తిరుగుతలేదయ్యా. యా, కింద కామెంట్లు చూసి అంటున్నారు ఎప్పుడు ఫ్యాన్ బేస్, ఇప్పుడు ఎన్నడా 3 days కాలేదు అప్పుడే నువ్వు ఫ్యాన్ అయిపోయి కోసుకుంటా అంటివి ఎన్నడా బ్రాండ్ అంటివి, ఫైర్ అంటివి, అగ్గి గుగ్గిలి వంటివి ఎందుకు ఇప్పుడే? ఇంకా వాళ్ళు ఏమైనా తప్పు చేసినప్పుడు ఈమె న్యాయం గురించి పోరాటం చేస్తే రైట్ అవుతుంది. ఎక్కడ పెద్ద తప్పు జరగలే, న్యాయం గురించి పోరాటం జరగలే. అండ్ నబీల్ కోసం పోరాటం చేయనప్పుడు నబీల్ కోసం సోనియా వచ్చి పోరాటం చేయడం కూడా పెద్ద మ్యాటర్ కాదు. అది ఇల్ల సప్ప ఓకే, కానీ పాయింట్ తీసింది యష్మి కూడా నువ్వు ఫ్రెండ్ కాబట్టి ఇచ్చినావు అని చెప్పింది. ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ ఒక్క పాయింట్ యాక్సెప్ట్ చేస్తా. బేబక్క విషయంలో అయితే ఆగమాగం చేస్తుందా పాపం, బేబక్కని ఆడుకుంటున్నారయ్యా. పప్పు మాడిందో లేదో తెలియదు కానీ బేబక్కని మాడుస్తున్నారయ్యా గిన్నెలేసి. ఓకే, నెక్స్ట్ నేను 100% బ్రెయిన్ గేమ్ ఆడడానికి వచ్చినా అని చెప్పి నాగమణికి అంట కళ్ళబుద్ధి చెప్పేసిండు. నేను బ్రెయిన్ గేమే ఆడతా అని చెప్పిండు. అండ్ నాతో కనెక్షన్ పెంచుకోవాలని ఎవరు ట్రై చేయకండి, ఎందుకంటే నేను బ్రెయిన్ గేమ్ ఇది చెప్పి చేస్తే ఏమన్నది మజా ఏమడదు ముచ్చట. ఎప్పుడైనా నాగమణి కంటే ఎవరితోటన్నా మాట్లాడితే ఓ అమ్మ వీడితో మాట్లాడతారయ్యా, వీడు ఏదో స్కెచ్ చేసి వచ్చిన దగ్గర, కానీ వాళ్ళు ఫీల్ అవుతారు, మాట్లాడరు, చెప్పరు, ఏముండదు ముచ్చట. తర్వాత లేడీస్ అందరూ ఏడ్చారయ్యా ఘోరంగా. ప్రోమో చూసారా, ప్రేరణ ఎక్కెక్కి ఎడుతుంది. అటు పక్కన మన ఎవరు యష్మి కూడా కారిపోతూనే ఉన్నాయి, సీత వచ్చి ఓదార్చింది, ఇవన్నీ జరిగినాయి. ఇదంతా కూడా సింపతి వర్కౌట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. సింపతి సీకింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. నాగమణి కంట గేమ్ మాటలు వరకైతే, లాజిక్ల వరకైతే మంచిగానే అనిపిస్తుంది, కానీ పర్ఫార్మెన్స్ విషయంలోనే మ్యాటర్ వస్తుంది అంతా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఎమోషనల్గా ఘోరంగా సింపతి క్రియేట్ చేసిండు అన్న ఫీలింగ్ చాలామందికి వచ్చింది. కానీ గేమ్ అనేది ఉంటుంది చూసారా, ఆ గేమ్ మీదకి వెళ్ళి కొట్టేస్తుంది మొత్తం అంతా. నువ్వు ఎంతేడు గేమ్ గట్టిగా ఆడు, నీకు సపోర్ట్లు కొడతారు. దట్స్ ద మ్యాటర్. పల్లవి ప్రశాంత్ కొన్ని గేమ్స్ అయితే మెస్మరైజింగ్ ఆడిండు, మెస్మరైజింగ్ సెకండ్స్లో ఫినిష్ చేసిన గేమ్స్ ఉన్నాయి. గట్లాంటి పర్ఫార్మెన్స్ చూపి నువ్వు ఏమి చెయ్యి, నువ్వు ఏడువు, ఇట్టిట్ట కొట్టుకో, నువ్వు చెట్టను మొక్కను తొక్కను అక్కను ఏదన్నాను నువ్వు తోపే అవుతావు. కానీ నీ పర్ఫార్మెన్స్ లేకపోతే, ఇప్పుడు యావర్ నేను పేదోన్ని, నాకు బట్టలే లేవు, వేసిన బట్టలు లేకుండా ఎత్తాడు, బట్టలు లేవన్నాడు. కానీ పర్ఫార్మెన్స్ వల్ల అవన్నీ పట్టించుకోడు ఎవడు. ఆయన చెప్పిన నమ్మిన నమ్మకమైన నీ పర్ఫార్మెన్స్ వల్ల, ఆ గేమ్స్ వల్ల నిన్ను యాక్సెప్ట్ చేస్తారు, నిన్ను హైలైట్ అంటారు, నిన్ను సూపర్ అంటారు, నిన్ను తోపు అంటారు. ఇప్పటికీ సీజన్ 2లో పూజ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన పూజ ఉంటుంది చూడరి, సూపర్ అనే అంటాం. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ అట్లా చూపించింది. ఆ టాస్క్లలో పర్ఫార్మెన్స్ కానీ, యాక్టివిటీలలో యాక్టివ్గా ఉండడం కానీ, ఇవన్నీ ఏమవుతాయి అంటే ప్లస్ అవుతాయి. గది లేకుండా నేను ముచ్చట చెప్తా అంటే ముచ్చట చెప్పినట్టు చెప్పి ఇనేదంతా ఇని గిట్లకెళ్ళి గిట్లించి పెడతారు. ఒక సీజను దరిద్రమైన తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఒక సీజన్ ఉన్నది. మీరు రెగ్యులర్గా అనుకునే సీజన్ కాదు, నేను అనుకునే, నా దృష్టిలో ఒకటి వరస్ట్ సీజన్ ఒకటి ఉన్నది. ఆ సీజన్లో ఒక కంటెస్టెంట్ ఏమీ ఆడకుండా, ఏమీ చేయకుండా ఉత్తగా ముచ్చట పెట్టి అవతలని బదనాన్ని చేసి హైలైట్ అయిన కంటెస్టెంట్ కూడా ఉన్నది. లేదని కాదు, కానీ అట్లా కూడా ఉంటుంది మన తెలుగు బిగ్ బాస్లో. అట్లా కూడా ఎంకరేజ్ చేస్తారు. అంటే మన పర్ఫార్మెన్స్ ఏం లేకపోయినా మనం ఓన్లీ లాజిక్లు పట్టాలి, అవతలని బ్లేమ్ చేయాలి, లాజిక్లు పట్టాలి, అవతలని గుంజాలి, పాయింట్లు పెట్టాలి. ఈ పాయింట్లు పెట్టి షెట్లు వేసుకున్న ఒక ఆయనని, షెట్లు వేసుగా తిరిగే ఒక ఆయనని ఆగమాగా చేసిరయ్యా ఓ సీజన్ అంతా. సరే, అవన్నీ పక్కన పెడితే ప్రోమోలో ఉన్న మ్యాటర్కి ఇది. అండ్ నిన్న జరిగిన ఏది నామినేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో ఇంకొకటి వస్తుంది. అండ్ ఈరోజు లైవ్లో జరుగుతుందంతా కూడా నైట్ ఎపిసోడ్లో కవర్ చేసే ప్రయత్నం చేస్తా, లేదంటే నామినేషన్స్ వరకే చేసి సపరేట్గా వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నది లైవ్లో అంతా వస్తున్నదంతా కూడా రేపు టెలికాస్ట్ అవుతుంది. అండ్ నిన్న జరిగిన నామినేషన్ వీడియో నైట్ వస్తుంది. సో ఇక్కడ ఒక కొలాబరేషన్, ఒక ఇది ఉండకుండా ఉంటుంది. చాలా వరకు ఎపిసోడ్లో మనకి లైవ్లో జరిగింది మిస్ అవుతుంది. లైవ్లో చాలా ఫన్నీగా చాలా క్యాజువల్గా జరుగుతూ ఉన్నది. ఈరోజు పెద్దగా టాస్క్లు ఏం పెట్టకపోవచ్చు, ఎందుకంటే రేపు టెలికాస్ట్ చేయడానికి ఫుటేజ్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఈరోజుదంతా వేయాలి, నిన్నటిదంతా వేయాలి. అంటే నిన్న షూటింగ్ దగ్గర జరిగింది, మొన్న నామినేషన్లో జరిగింది, నిన్న సగం వేసి ఈరోజు సగం వేస్తున్నారు. నిన్న లైవ్లో జరిగింది, ఈరోజు లైవ్లో జరిగింది, రేపు వేయాలి. అంటే 2 రోజులది ఒకదాన్ని కూర్చుని పెట్టాలంటే కష్టం. కాబట్టి నేను మ్యాక్సిమం లైవ్ది కవర్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మధ్యలో ఉన్న పంచాయతీలు జరిగినాయా లేదా, ఏమన్నా కొట్లాటలు జరిగినాయా లేదా. అండ్ 3 రోజులు మాత్రమే ఓటింగ్ ఉండబోతాను. ఈరోజు నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవుతాయి. మనకి అభయ్ నవీన్ అనేది మనకి శేఖర్ భాషా అన్న,
అండ్ నేను ఆల్రెడీ చెప్పినా కదా ఎవరెవరు నామినేషన్లో ఉన్నాడు. శేఖర్ భాష నామినేషన్లో ఉన్నాడు, అండ్ నాగమణికంఠ నామినేషన్లో ఉన్నాడు, సోనియా నామినేషన్లో ఉన్నది, అండ్ విష్ణుప్రియ నామినేషన్లో ఉన్నది, అండ్ బేబక్క నామినేషన్లో ఉన్నది. బేబక్కకి డేంజర్ అబ్బా, అడిదిరిగి చూద్దాం ఏమైద్దో చెప్పలేం. అంటే పాజిటివ్ సైడ్ అవుతుంది బాగా, కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే అసలు ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది నాకు. ఎందుకంటే ఎలిమినేషన్ ఎడికెళ్ళి చెప్తారబ్బా ఒక మాట. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, పృథ్వీరాజ్ ఉన్నాడబ్బా, పృథ్వీరాజ్ కూడా డేంజర్లో ఉంటాడు. నాగమణికంట, సోనియా, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, శేఖర్ భాష, బేబక్క 6 ఉన్నారు నామినేషన్లో. ఇందులో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఉంటే, లేదు ఇది మనకి పండగ వచ్చింది కాబట్టి పండగ ఉంది అని చెప్పి సేవ్ చేస్తారు, చెప్పలేము. ఫస్ట్ వీక్ ఎందుకు ఎలిమినేట్ చేయడం, మంచి కంటెంట్ ఇస్తారు కదా ప్రతి కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ తోటి ఉంచుతారు, అది కూడా జరగచ్చు. ఇక లాస్ట్లో ఒక మాట, మన స్వాతి పికిల్స్ టేస్ట్ చేసిరా? చేయకపోతే కనుక www.swatipickles.com, అట్లనే ఇక్కడ మొబైల్ నెంబర్ లేదు కింద స్క్రీన్లో మొబైల్ నెంబర్ వస్తుంది కదా, దానికి వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మన స్వాతి పికిల్స్లో పికిల్సే కాదు, డ్రై ఫ్రూట్ లడ్డు, బెల్లం సున్నుండలు, రకరకాల పౌడర్స్ అవి కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎట్టుందో తిని ఫీడ్బ్యాక్ని అందించే ప్రయత్నం చేయరు. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.